మోడీతో స్నేహానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే పీఎం అపాయింట్మెంట్ కూడా అడిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నెల 22 తర్వాత ఢిల్లీకి ప్రయాణం కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర కమల్నాథులు మాత్రం పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలే లీకులిచ్చి అసత్య ప్రచారం చేస్తున్నారని, మాది సెక్యులర్ పార్టీ అని పొత్తు వార్తల్ని బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. మోడీతో స్నేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నయా ప్లాన్ చేస్తున్నారా? కేంద్రంతో సఖ్యత లేకపోతే మొదటికే మోసం వస్తుందని భావించి ఫ్రెండ్లీ రిలేషన్స్ కోసం ప్రయత్నాలు షురూ చేశారా? ఇందుకోసమే పీఎం మోడీతో పాటు బీజేపీ అధ్యక్షుడు నడ్డా అపాయింట్మెంట్ కూడా అడిగినట్లు వస్తున్న వార్తల్లో నిజమెంత? దీనిపై మరో 2-3 రోజుల్లో క్లారిటీ రానుంది. ఈ నెల 22 తర్వాత ఎనీ టైం కేసీఆర్ ఢిల్లీ టూర్ వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ టూరు బీఆర్ఎస్ లో చర్చనీయాంశమైంది. ఎందుకు వెళ్తున్నారు, అసలు వెళ్లాల్సిన అవసరం ఏముందనే ప్రచారం జరుగుతోంది. ఇన్ని రోజులు మోడీని కలిసేందుకు మొగ్గు చూపని కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ఆసక్తి చూపుతున్నారనేది ఆసక్తి నెలకొంది. 2022 ఫిబ్రవరి 5న చిన్నజీయర్ స్వామి నిర్మించిన సమతామూర్తి విగ్రహావిష్కరణకు పీఎం మోడీ హాజరయ్యారు. అప్పటి నుంచి కేసీఆర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. రాష్ట్రంలో రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ, బిజినెస్ స్కూల్, వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇలా ఏ కార్యక్రమానికి మోడీ వచ్చినా కేసీఆర్ స్వాగతం పలకలేదు. 2 ఏళ్లుగా దూరంగా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ విస్తరణ పేరుతో ఆప్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ఢిల్లీలో పార్టీ కార్యక్రమం, ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ యాక్టివిటీస్ స్పీడ్ చేశారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలై అధికారం కోల్పోవడంతో పార్టీ కార్యక్రమాలు స్తంభించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి వచ్చిన తరువాత తొలిసారి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. దీంతో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో తాజా రాజకీయాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీల మధ్య పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కొంతమంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు సైతం పార్టీ మారేందుకు సంప్రదింపులు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ తరుణంలోనే సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత హస్తంగూటికి చేరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ప్రజల్లో సైతం బీఆర్ఎస్ పట్ల ఆశించిన స్థాయిలో వ్యతిరేకత తగ్గలేదని గ్రహించినట్లు తెలిసింది. అయోధ్య రామమందిరంతో బీజేపీకి ప్రజల్లో కొంత సానుకూల పవనాలు ఉన్నాయని, పొత్తుతో గట్టెక్కవచ్చని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతుండడం దీనికి బలం చేకూర్చుతోంది. పొత్తు ఒకవేళ కుదరకపోతే బీఆర్ఎస్ బలహీనంగా ఉన్న లోక్సభ స్థానాల్లో బీజేపీకి పరోక్షంగా సహకారం అందజేస్తామని హామీని ఇస్తారా అనేది చర్చనీయాంశమైంది. ఇప్పటికే కవితపై లిక్కర్ కేసు, కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచడం, మరోవైపు బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నట్లు సమాచారం. వాటన్నింటి నుంచి తప్పించుకునేందుకే కేంద్రంలోని బీజేపీ సహకారం కోసం వెళ్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ, రాజ్యసభ సభ్యులు కూడా వెళ్లే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. నాడు పీఎం మోడీపై తిట్ల దండకం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేంద్రంలోని బీజేపీ పాలనపైన విమర్శలు గుప్పించారు. భువనగిరి, రాయగిరిలో కలెక్టరేట్ భవనాన్ని 2022న ఫిబ్రవరి 12న ప్రారంభించి అనంతరం నిర్వహించిన సభలో కేసీఆర్ విరుచుకుపడ్డారు. మెంటలెక్కి పిచ్చెక్కి రైతులతో గోక్కుంటుండు, మోటార్లకు మీటర్లు పెడదామా, మోడీని తరిమి కొట్టండి అంటూ పిలుపునిచ్చారు. దేశాన్ని బీజేపీ నాశనం చేసింది, డబ్బాలో రాళ్లు వేసి ఊపింది. ఏ రంగానికి మేలు చేశారు, ఎవరు బాగుపడ్డారు? దేశం ఎవనయ్యా సొత్తు కాదు, మోడీ సిగ్గుపడాలి, మోడీది మతపిచ్చి ప్రభుత్వం అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇక సెప్టెంబర్ 17, 2023 మహబూబ్ నగర్ లో సభ. విశ్వగురువు అని చెబుతున్న మోడీ కృష్ణా వాటాను తేల్చలే, 10 ఏళ్లవుతుందా, వాటాపై మోడీ కుయ్యనడు కయ్యనడు అంటూ ఆనాడు కేసీఆర్ మండిపడ్డారు. మోడీకి కేసీఆర్ భయపడతాడా, భయపడితే తెలంగాణ వచ్చేదా అని
విమర్శలు చేశారు. దేశంలో నిరుద్యోగం పెరిగింది, పారిశ్రామిక రంగం పడిపోయింది, 15 నుంచి 16 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయని మండిపడ్డారు. ఇలా ప్రతి సభలోనూ మోడీపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఢిల్లీకి కేసీఆర్ వెళ్తాడనే ప్రచారంతో బీఆర్ఎస్ నేతలు బిత్తరపోతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందనే ప్రచారాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, అన్ని లోక్సభ స్థానాల్లోనూ పోటీ చేస్తామని పేర్కొంటున్నారు. ఇదే పొత్తుపై జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు ఒకరిద్దరు మినహా మిగతా వారు నోరు మెదపడం లేదు. పార్టీ అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో అని గమనిస్తున్నారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి పొత్తుపై చర్చిస్తారా? ఒకవేళ పొత్తుంటే తమ పరిస్థితి ఏంటనేది ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది. అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతోందని రాజకీయవేత్తలు, పలు పార్టీ నేతల్లోనూ కేసీఆర్ టూర్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.